కాంగ్రెస్ పార్టీలు ఏ రకంగా ఆ రోజు గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు 3 టర్ములలో మొదటిసారి జెండా ఎగరడం జరిగింది ఎల్బినార్లో. సుధీరన్నకి ఎప్పుడైనా కూడా ఆయన వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎల్బినార్ ఉన్న ప్రతి ఒక్క గల్లీ కాలనీ కానించి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కానీ యువకుల కానీ అందరికీ తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా చంద్రశేఖర్ గారు సుధీర్ రెడ్డి గారితో ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నారండి, ఏం చెప్తారు? ఇప్పుడు నేను యాక్చువల్గా సుధీరన్న గారికి పిల్లర్ కానీ ఆయన ఏం పదవి సుధీరన్నతో ఈరోజు నేను పదవి అడగలేదు. సుధీరన్న కూడా మనకి ఏది ఉన్నా కూడా రేపు భవిష్యత్తులో మేము సర్వీస్ చేస్తూ వస్తున్నాము. 20 సంవత్సరాలు కూడా ఏ రోజు 24 hours 365 days మేము పబ్లిక్ లైన్లో ఉన్నా. చైతన్యపూర్ డివిజన్ కొత్తగా కాకముందు నుంచి కూడా అప్పుడు గడ్డెన డివిజన్ కలిసి ఉంటుండే. మా చైతన్యపూర్ పిఎన్టీ కాలనీ కొత్తపేట గడ్డన 3 డివిజన్లు కలిసి ఉంటుండే. ఆ టైంలోనే మేము అందరం ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి నుంచి కాలనీ సమస్యలు కానీ పబ్లిక్ సమస్యలు కానీ రోజు తీసుకెళ్ళి రోజు డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, డివిజన్లో ఏం అవసరం ఉన్న కాలనీ డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రోగ్రామ్ చేస్తూ వచ్చాము. అలాగే స్టెప్ బై స్టెప్ మేము పొలిటికల్గా ఈరోజు డివిజన్లో కూడా ముఖ్య నాయకులు ఎదిగినామంటే మా సుధీరన్న గారి సపోర్టు, పబ్లిక్లలో కూడా మనం ఆ రకంగా సేవ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు ఏ కాలనీకి పోయినా ఎక్కడ ఏ సీనియర్ సిటిజన్ కానీ అసోసియేషన్లు కానీ మహిళల విషయంలో యూత్లో కూడా మనకు ఆ ఫాలోయింగ్ వచ్చిందంటే కేవలం సుధీరన్న గారు నన్ను ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈరోజు ఇట్లున్నామండి. డివిజన్లో ముఖ్య నాయకులుగా ఫీల్ అవుతున్నారు వాస్తవానికి, కానీ డివిజన్లో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తురా? మీరు చైతన్యపూర్ డివిజన్లో ఏ గల్లీకి ఏ కాలనీకి ఏ పర్సన్ మీరు చందు గురించి అడిగిన అంటేనే ప్రతి ఒక్కరు వాళ్ళంతా వాళ్ళే స్వయంగా చెప్తారు. ఈరోజు ఆ రోజు కరోనా టైంలో కూడా నేను అందరూ పల్లెటూరులో మన ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడ సుధీరన్న గారు మన శానిటైజర్స్ కానీ పబ్లిక్లలో తిరుగుతుంటే కూడా సుధీరన్నకు ఆ టైంలో 2-3 సార్లు కరోనా అటాక్ చేయడం జరిగింది. కానీ పబ్లిక్ సుధీరన్నను చూసి ఆయననే ఇంత కష్టపడుతుండు అని చెప్పి మేము ఊర్లలో ఉంటే కూడా మా భార్య వాళ్ళు వద్దంటే కూడా మేము లేదు అన్నతో పాటు మేము తోడుగుండాలని కరోనా టైంలో ఆ రోజు మాకు ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే ఏదైనా తిండి కానీ ఏదైనా అవసరం ఉన్నా అయినా కూడా మేము ఆ రోజు ఫుడ్ సర్వీస్ కానీ పబ్లిక్లలో ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి ఒక్క కాలనీలో పోయినా నేనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన కిట్లు మెడికల్ కిట్లు కూడా మేము డ్రై ఫ్రూట్స్తో సహా మెడికల్ కిట్ మెడిసిన్తో కూడా ప్రతి ఒక్క పేషెంట్ ఇంటికి పోయి ఆ రోజు కరోనా అంటేనే ఆ ఇంటికి పోయే పరిస్థితి కూడా లేకపోతుండే. కానీ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కరోనా ఏ ఇంటికైతే ఆ రోజు పర్సన్ ఇంటికి వచ్చిందో మెడికల్ గుర్తించి జిహెచ్ఎంసీ వాళ్ళతో లిస్టు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది. వరదలు వచ్చినా సరే కాలనీలో డివిజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి చిన్నదాని గురించి ఫీజుల కానుంచి ఈరోజు మన బీసీ లోన్ల కానించి దళిత బంధు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఇది సీఎం ఫండ్స్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు. ఇప్పుడు నాదొక గ్రూప్ ఉంటుంది, మేము ఇంటర్వ్యూ అయినాక చూపిస్తా. చైతన్యపూర్ డివిజన్ అనే గ్రూప్ ఉంటుంది, అది నాకు తెలిసి తెలంగాణలో ఎవరు చేరుకుండొచ్చు. ఆ గ్రూప్లో అధికారులను అందరినీ యాడ్ చేసిన ఎమ్మెల్యే గారు ఉంటారు, పిఏ ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు. డైలీ సమస్యలు చెత్త వాడు ఫోటో పెడతాడు ఆ కాలనీ సమస్య అన్న ఇటు చెత్త తీయట్లేదు పెట్టిన వెంటనే 30 minutesలో జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే అర్ధ గంటలు తీపిచ్చేస్తా. అన్న లైట్ పోయింది లైట్ వెలగట్లేదు అంటే మళ్ళీ నా సాయంత్రం రాత్రి కాలం మళ్ళీ లైట్ వచ్చేటట్టు చేస్తున్నా. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు సుధీర్ రెడ్డి గారితో కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవితంలో మీకు నచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న, ఏదైనా సరే ఎవరైనా సమస్య వచ్చిందంటే రేపురా ఎల్లుండ్రా అని అబద్ధాలు చెప్పాడు. ఆ సమస్య సాల్వ్ అవుతుంటే ఆన్ ది స్పాట్లో సాల్వ్ చేసి పంపిస్తాడు తప్ప తిప్పించుకునే రకం కాదు. ఓపిక ఉదయం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు సుధీరన్న గారు ఎంత ఓపికతోనంటే ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా పబ్లిక్లలో 24 hours ఏ కాలంలో ఏ సమస్య ఉంది మళ్ళీ అది ఏ మంత్రి దగ్గర తీసుకుపోతే సాల్వ్ అవుతుంది, ఎవరి ద్వారా సాల్వ్ అవుతుంది, వెంటనే మధ్యాహ్నం దాకా కాన్స్టిట్యున్సీలో తిరిగి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సెక్రటరీలో ఉంటే ఆ డివిజన్కి సంబంధించిన సమస్యలు తీసుకుపోయి వెంటనే ఫండ్స్ తెచ్చుకొచ్చి సాల్వ్ చేసి ఆయన లోపల నాకు నచ్చేది మెయిన్ అంటే ఓపిక, చాలా ఉందాతనం. ఏదైనా సరే ఒక మాట ఇచ్చినంటే మాట మీద కట్టుబడి ఉంటారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు కదా, మీ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోగలుగుతారు? ఏ మంత్రి కాడికి పోతారు ఇప్పుడు? మరి సుధీరన్న గారికి ఎక్కడ ఎవరిని ఏ అధికారితో ఎలా పని చేయించుకోవాలో అన్నకు తెలుసు. ఆ రకంగా ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫండ్స్ రావట్లేదు. ఏ ఎమ్మెల్యేకైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అసలు రాదు, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వచ్చిన కాడికి సర్దు మనకి ఇప్పుడు 5 కోట్ల బడ్జెట్ వచ్చింది అనుకున్నా. ఏ డివిజన్లో ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్య ఇంపార్టెంటో ఆ సమస్య వరకు బడ్జెట్ కేటాయించి కొంతవరకు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే కాలనీ సమస్య ఉంటే ఆ రకంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్.